కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడలేదు. టూ వీలర్ స్పీడ్ అయి పడిపోయిందా? బస్సు ప్రమాదానికి ముందే బైక్ ను మరో వాహనం హిట్ చేసిందా? శివశంకర్ కింద పడి మృతి చెందాడా? శివశంకర్ కింద పడిన తర్వాత హైవేపై బైక్ అలాగే ఉండిపోయిందా? కర్నూలు బస్సు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 2:23 పెట్రోల్ బంకుకు వచ్చిన శివశంకర్ 2:26 వరకు పెట్రోల్ బంకులోనే ఉన్నాడు. 2:39 వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు నుంచి పాస్ అయింది. పెట్రోల్ బంక్ కి బస్సు దగ్ధమైన ప్రాంతానికి కేవలం 3 మీటర్ల దూరమే ఉంది. అంటే ఇక్కడి నుండి బస్సు పాస్ అయిన తర్వాత 5 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది? బస్సు టూ వీలర్ ను ఢీకొట్టిందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడలేదు. టూ వీలర్ స్పీడ్ అయి పడిపోయిందా? బస్సు ప్రమాదానికి ముందే బైక్ ను మరో వాహనం హిట్ చేసిందా? శివశంకర్ కింద పడి మృతి చెందాడా? శివశంకర్ కింద పడిపోయిన తర్వాత హైవేపై బైక్ అలాగే ఉండిపోయిందా? కర్నూలు బస్సు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 2:23 పెట్రోల్ బంక్ వచ్చిన శివశంకర్ 2:26 వరకు పెట్రోల్ బంక్ లోనే ఉన్నాడు. 2:39 వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంక్ నుంచి పాస్ అయింది. పెట్రోల్ బంక్ కి బస్సు దగ్ధమైన ప్రాంతానికి కేవలం 3 కిలోమీటర్ల దూరమే ఉంది. అంటే ఇక్కడి నుండి బస్సు పాస్ అయిన తర్వాత 5 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది? బస్సు టూ వీలర్ ను ఢీకొట్టిందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు ఏం జరిగింది? వీడియో ఏదైతే ఉందో ఒక్కసారి ఆ వీడియోని అందరూ పరిశీలిస్తే, ఏదైతే బైక్ అక్కడ కనిపిస్తున్నటువంటి పల్సర్ బైక్ ఏదైతే ఉందో ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి బైక్ అదే. ఆ బైక్ వల్లనే ఇంత భారీ ప్రమాదం అయితే జరిగింది. అక్కడ బైక్ నడుపుతున్నటువంటి శివశంకర్ ఎవరైతే ఉన్నారో అతని కండిషన్ చూడవచ్చు. ఫుల్గా మద్యం తాగినట్టయితే స్పష్టంగా అర్థమైపోతుంది. అతను నిజంగా మందు తాగాడా లేకపోతే వేరేది ఏదైనా తీసుకున్నాడా, కారణం ఏదైనా సరే అతని సిచ్యువేషన్ అక్కడ విజువల్స్లో కనబడుతున్నట్టుగా మనం చూడవచ్చు, అందరూ కూడా చూడవచ్చు. ఆ విజువల్స్లో చూస్తే ఎవరైనా సరే అతను ఫుల్గా మందు తాగాడు అనైతే అర్థమైపోతుంది. అలా అతను మందు తాగిన తర్వాత అతని బైక్ వెనక ఒక అతను ఉన్నాడు, అది కూడా గమనించాలి. మరి అతను ఏమైపోయాడు, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అది కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. కానీ అతను పోలీసుల అదుపులో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది, నాట్ కన్ఫర్మేషన్. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి హెచ్పిసిఎల్ అనేటటువంటి పెట్రోల్ బంపులో పెట్రోల్ కొట్టించుకున్న తరువాత అక్కడి నుంచి అతను బయలుదేరడం అయితే జరిగింది. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు బయలుదేరారు, అతను బయలుదేరిన తరువాత వెనకాలే వచ్చినటువంటి బస్సు ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి చూపిస్తాను. విజువల్స్లో మనం చూస్తే మాత్రము 24వ తేదీన 2:22 ఖచ్చితంగా 2:22 వచ్చేసి బస్సు పెద్ద టేకూరు చిన్న టేకూరు ఏదైతే ఉందో ఆ రెండిటి మార్గ మధ్యంలో ఉండేటటువంటి హైవే, ఆ హైవే ఏదైతే ఉందో ఆ హైవేలోకే ఈ అంటే బస్సు అదేవిధంగా టూ వీలర్ కూడా ఎంటర్ అయిపోయాయి. అలా వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత శివశంకర్ ఆ పల్సర్ బైక్ తీసుకొని అతను తూగుతూ ఇలా మామూలుగా కామన్ మ్యాన్ ఎలాగైతే నార్మల్గా ఉండేటటువంటి పర్సన్స్ ఎలాగైతే బైక్ డ్రైవ్ చేస్తారో అలా కాకుండా ఫుల్గా మద్యం తాగి, అలా తాగిన తర్వాత వచ్చేటటువంటి ఆ కిక్కుతో ఆ కైపుతో ఎలాగైతే తోలలేని సిచ్యువేషన్స్లో తోలుతారో అలా డ్రైవ్ చేసుకుంటూ ఆ పెట్రోల్ పంప్ నుంచి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2:26 అంటే ఇతను బయలుదేరిన కాసేపటికే 2:26 శివశంకర్ పెట్రోల్ బంపులో నుంచి అంటే పెట్రోల్ బంపులో కొట్టించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిపోయింది. అయితే 4 నిమిషాల పాటు అదే పెట్రోల్ పంపులో ఉన్నటువంటి శివశంకర్ కాస్త అక్కడ పెట్రోల్ బంప్లో ఉన్నటువంటి సిబ్బంది అయితే ఎవరున్నారు ఇక్కడ
అనే విధంగా కూడా మాట్లాడుతూ పెట్రోల్ కొట్టించుకోవడానికి కాస్త అజమాయిషీగా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఆ తర్వాత 13 నిమిషాల వ్యవధిలోనే సరిగా 2 గంటల 39 నిమిషాల 50 సెకండ్లకు బంక్ నుంచి పాస్ అయిన వేమూరి కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అది కూడా అంటే ఆ బంక్ హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో అదే పెట్రోల్ పంప్లో బయట ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరాలో స్పష్టంగా అర్థమైపోతుంది ఇతన్ని వెళ్ళిపోవడం. అంటే శివశంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత కాసేపటికితే ఒక 5 నిమిషాలకే వెంటనే అదే పెట్రోల్ పంప్లో సీసీ కెమెరాలో ఈ వి కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో అది మూవ్ అవ్వడం, అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నటువంటి వీడియోను కూడా మనం చూడవచ్చు. ఆ వీడియో కూడా ఇప్పుడు మనం ప్లే చేయబోతున్నాం మరి కాసేపట్లోనే. అయితే ఆ వీడియో ఏదైతే ఉందో ఇతను వెళ్ళిపోవడము, వెనకాల 5 నిమిషాలకి ఆ బస్సు రావడం, అలా వచ్చిన తరువాత ఒక 30 మీటర్లు అంటే ఒక 2 కిలోమీటర్లు అలా వెళ్ళిన తర్వాత ఒక ప్రమాదం అయితే జరిగింది. అంటే ఒక 3 కిలోమీటర్లు, ఎగ్జాంపుల్గా 3 కిలోమీటర్లు వేసుకుంటే 3 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తరువాత ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగింది ఎవరికి? ఇప్పుడు ఏదైతే మనం పెట్రోల్ పంపులో చూపిస్తున్నటువంటి శివశంకర్ బైక్, అదేవిధంగా అదే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా ఇప్పుడు యాక్సిడెంట్ గురై ఇంత భారీ ప్రమాదం అయితే జరిగింది. ఇక్కడ ఒకటి ప్రధానమైనటువంటి డౌట్ ఒకటి అయితే, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. అతని పేరు ఇప్పుడే మనం బయట పెట్టలేము, ఎందుకంటే అతను అవునా కాదా అనేటటువంటి కన్ఫర్మేషన్ కూడా మనకు లేదు కాబట్టి ఇక అతని కోసం కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అతన్ని కూడా ఎర్రస్వామి అనేటటువంటి పర్సన్, అంటే ఒక డౌట్ మాత్రమే, ఎర్రస్వామి అనేటటువంటి పేరు అయితే కన్ఫర్మేషన్ అవుతుంది, కానీ అతనే అనేది మనం చెప్పకూడదు ఎందుకంటే ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి. ఇతను ఒక్కసారిగా ఆ బైక్లో నుంచి అతను ఎటు వెళ్ళిపోయాడు, ఆ బైక్లో ఇతనితో పాటు శివశంకర్తో పాటు ఉన్నటువంటి అతను ఎటు వెళ్ళిపోయాడు, అతను మిస్ అయిపోవడం కూడా జరిగింది. అతను అంటే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను కనిపించలేదు. మరి ఇప్పుడు మాత్రం ఎర్రస్వామిగా ఐడెంటిఫై అయింది కాబట్టి మరి అతను పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి ప్రమాదం అంతా కూడా అతనికి అయితే తెలుసు ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషను ఆయన దగ్గర అయితే ఉంది. ఇప్పుడు విచారణ కూడా అతను జరుగుతుంది. అయితే ఈ ప్రమాదంలో శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఆ శివశంకర్ని వి కావేరీ ట్రావెల్స్ బస్సే ఢీ కొట్టిందా, లేకపోతే శివశంకర్ నడుపుతున్నటువంటి ఆ పల్సర్ బైక్ను వేరే వెహికల్ వచ్చి ఢీ కొట్టిందా అనే దాని మధ్య కాస్త అటు ఇటుగానే ఉంది. కానీ ఇంకా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే ఆ బస్సు 2 వీలర్ వచ్చేసి బస్సు కిందికి వెళ్ళిపోవడం ద్వారానే ప్రమాదం అంతా కూడా జరిగింది. అది కన్ఫర్మేషన్, 100% అది కన్ఫర్మేషన్. అయితే ఆ 2 వీలర్ ఏదైతే ఉందో ఆ 2 వీలర్ని ఈ వి కావేరీ ట్రావెల్స్ బస్సే ఢీ కొట్టిందా, లేకపోతే అటువైపు ఈ 5 నిమిషాల గ్యాప్లో వచ్చినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ ప్రమాదం జరిగి ఆ తర్వాత అతను స్కిడ్ అయి కింద పడిపోయాడు అనేది నెంబర్ 1. అయితే అతని అంతటా అతనే కింద స్కిడ్ అయిపోయి దేనైనా గుద్దుకొని కింద పడిపోయాడా అనేది రెండోది. ఎందుకు అనుకుంటే అతని వే ఆఫ్ అక్కడ మనం చూసిన తర్వాత మూవింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ మూవింగ్ స్టైల్ చూసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది. అతను నార్మల్గా అయితే లేరు, నార్మల్ సిచ్యువేషన్స్లో లేరు కాబట్టి బై మిస్టేక్ అతనే తాగిన మైకంలో కానీ లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్లో కానీ అతను కింద పడిపోయాడా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. 3 ప్రధానమైనటువంటి డౌట్లు. ఒకటి, శివశంకర్ తన బైక్ను తానే కింద పడేశాడా, అంటే పడేయడం మీన్స్ అతను పడిపోయాడా అనేది నెంబర్ 1. అయితే శివశంకర్ను వెళ్తున్నటువంటి రూట్లోనే 5 నిమిషాల గ్యాప్లో అంటే కావేరీ బస్సు ట్రావెల్స్ ఏదైతే ఉందో అది రావడానికంటే ముందు వెళ్ళినటువంటి వెహికల్ ఏదైనా సరే ఇతను ఢీ కొట్టి అతను కింద పడిపోయాడా నెంబర్ 3. నెంబర్ 3 చూసుకుంటే మాత్రము ఇతను ఏదైతే 2 వీలర్ ఉందో 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి శివశంకర్ను ఎదురుగా వచ్చినటువంటి అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవరే ఢీ కొట్టి అతను ఆ తర్వాత ఎస్కేప్ అయిపోయాడా, డ్రైవర్ అనే అతను ఎస్కేప్ అయిపోయాడా. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి క్వశ్చన్. సో వీటిలో ఏదో ఒకటైతే కన్ఫర్మేషన్, అందులో ఖచ్చితంగా ఎటువంటి లేదు. పోలీసులు లోతైన ఎంక్వైరీ జరుపుతున్నారు. కేవలం ఆ ఒక్క అతను ఆ రోజు శివశంకర్ అనేటటువంటి 23 సంవత్సరాల యువకుడు ఆ రోజు ఒక్క పూట మద్యం తాగకుండా రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో కూర్చొని ఉంటే మాత్రం పాపం ఇంతమంది ప్రాణాలు అయితే పోయేవి కాదు. కానీ అతనికి కూడా తెలీదు తన వల్ల ఇలా జరుగుతుంది అంటే అతను కూడా జరిగేది విధి రాత అంటాం కదా, అలా విధి రాత ఒకటి. వర్షం పడుతుంది, శివశంకర్ మద్యం తాగాడు, హైవే మీదకి వచ్చాడు, 2 వీలర్ మీద ప్రమాదకరమైనటువంటి ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తున్నటువంటి అతను
కింద పడిపోవడము లేకపోతే ఏదో ఒకటి వెహికల్ ఢీకొనడము సంథింగ్ రాంగ్ అయితే జరిగింది. దానివల్ల ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీకొట్టడం వల్ల ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రమాదం అయితే సంభవించింది. హెచ్పిసిఎల్కు సంబంధించినటువంటి అక్కడే ఉన్నట్టు అంటే ఈ ప్రమాదం జరిగినటువంటి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ మొత్తం అంటే హెచ్పిసిఎల్కి సంబంధించిన పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం అంతా కూడా జరిగింది. అలా జరిగినటువంటి కొన్ని సెకండ్ల పాటు రికార్డ్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ఆ వీడియోనైతే మనం రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తున్నాము. ఆ వీడియోలో స్పష్టంగా ఇతను శివశంకర్ పెట్రోల్ పంప్లోకి రావడం, ఆ పెట్రోల్ పంప్లో నుంచి అతను బైక్ని అంతా కూడా రివర్స్ తిప్పుతున్నటువంటి స్టైల్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. అంటే నార్మల్ మ్యాన్ ఎవరు కూడా అలా అంతగా అతిగా చెయ్యరు. ఇతను చాలా అతిగా అంటే ఇక తాగినటువంటి ఆ మైకం ఏదైతే ఉందో ఆ సోయలో ఇదంతా కూడా బైక్ను అలా తిప్పడము, అక్కడికి వచ్చిన తర్వాత అరుస్తూ ఉండడము, అలా అరిచేటటువంటి క్రమంలోనే ఎవరున్నారు ఇక్కడ రండి అంటూ కూడా కాస్త హై బీపీ లెవెల్లో అంటే ఒక రకంగా బెదిరించే ధోరణిలో అతను కూడా అక్కడ అలా మాట్లాడినటువంటి ఆ మొత్తం విజువల్స్ అన్నీ కూడా మనమైతే ఇక్కడ చూస్తున్నాం. అలా వన్స్ అక్కడి నుంచి అతను అతను ఒక 5 నిమిషాలు ఆగినా సరే ఆ పెట్రోల్ పంపులో అతను ఆ క్షణంలో ఒక 5 నిమిషాలు ఆగి పోని ఆ పెట్రోల్ పంప్ దగ్గర కింద పడిపోయి అతనికి ఏదన్నా అంటే అక్కడే ఆగిపోయి అక్కడన్నా కింద పడిపోయి ఉంటే ఆ బస్సుకి ఇంత ప్రమాదం జరిగేది కాదు. అతను జస్ట్ ఆ మైకంలో ఏదైతే మత్తులో 5 నిమిషాలు ఆగకుండా వెళ్ళిపోవడం, ఆ బస్సు రావడానికి ఒక 5 నిమిషాల ముందే అతను స్టార్ట్ అవ్వడం అనేది ఏదైతే చేశారో ఆ 5 నిమిషాలే మొత్తం కథంతా కూడా మొత్తం ఉన్నటువంటి అంతమంది ప్రాణాలు పోవడానికి కూడా ప్రధాన కారణమైతే అయింది. రైట్ నో ఇన్వెస్టిగేషన్లో కర్నూలు పోలీసులు అయితే ఈ బైక్ వెనక ఉన్నటువంటి వారి డీటెయిల్స్ ఎవరైతే ఎర్రబాబు అనేటటువంటి అతను ఎవరైతే ఉన్నారో అతను గురించి కూడా అతన్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అతను బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ కూడా తగిలించుకొని ఉన్నాడు. అంటే అతను ఏదైనా ఊరికి వెళ్ళడానికి ఇతన్ని డ్రాప్ చేయడానికి ఏమన్నా శివశంకర్ వచ్చాడా అనే డౌట్ కూడా లేకపోలేదు. మరి అతను ఎందుకని మధ్యలోనే ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే ఒక 5 నిమిషాలు గ్యాపే కదా. ఈ 5 నిమిషాలు అతను ఎక్కడ దిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు, లేకపోతే ఎక్కలేదా, లేకపోతే శివశంకర్ ఇతన్ని తాగిన మత్తులో ఇతను ఎర్రబాబును మర్చిపోయి వెళ్ళిపోయాడా అనేటటువంటి అనేక లాట్ ఆఫ్ డౌట్స్ అయితే లేకపోలేదు. డెఫినెట్గా ఈ ఒక వితిన్ మండే వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చింది. మెంతా తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27 నాటికి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడనుంది. అలాగే 28న కాకినాడ దగ్గర తీరం దాటనుంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలకు అత్యంత అప్రమత్తత ప్రకటించింది ఐఎండీ. మెంతా తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27 నాటికి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడనుంది. అలాగే 28న కాకినాడ దగ్గర తీరం దాటనుంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలకు అత్యంత అప్రమత్తత ప్రకటించింది ఐఎండీ. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు లైవ్ ద్వారా అందిస్తారు. దత్తు, వర్షాలు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఐఎండీ ఏం చెప్తుంది?
ప్రస్తుతం అయితే కనుక 26వ తేదీ అలాగే 27వ తేదీ నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా హై అలర్ట్ గా ఉండాలంటూ ఐఎండీ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి అర్థం ఏంటంటే కనుక మెంటా తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ బంగాళాఖాతంలో ముందు వాయుగుండంగా మారింది, అల్పపీడనంగా మారింది. దాని తర్వాత తీవ్ర తుఫాన్ గా కూడా రూపాంతరం చెందుతుంది. మరోవైపు చూసుకోవచ్చు, వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్ దాటిన తర్వాత అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చే తుఫాను ఏదైనా సరే చాలా బలంగా ఉంటుంది. గత ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే కనుక ఆ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో తుఫాన్లు సరిగ్గా తుఫాన్లు ఏది లేకపోవడం, బలమైన తుఫాను రాకపోవడంతో ఈ తుఫాను మరింత బలంగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, మొత్తం ఈ జిల్లాలన్నీ కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కలెక్టరేట్ లోని రెవెన్యూ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టింది. ఒక తుఫాన్ తీరం దాటే అవకాశం కాకినాడ, తిరుపతి మధ్య ఉందని చెప్పి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ పంపించిన హెచ్చరికల నేపథ్యంలో తుఫాన్ కనుక తీరం ఇక్కడ దాటితే ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలి, గాలి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, అలాగే వర్షం ఏ విధంగా ఉంటుంది. వర్షం అంతా ఉన్న సమయంలో మన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రధాన జలాశయాలు 2 ఉన్నాయి. ఒకటి గోదావరి బేసిన్, పోలవరంకి సంబంధించిన పోలవరం నిర్మాణం ఏదైతే అవుతుందో గోదావరికి సంబంధించి అది ఒకటి ఉంది. దానికి ఎంత తుఫాను వచ్చినా దాంతో ఇబ్బంది లేదని చెప్పొచ్చు. మరొకటి ఏలేశ్వరం, ముఖ్యంగా ఏలేరు జలాశయానికి సంబంధించి పెద్ద ఎత్తున దాంట్లో 24 టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిండుకుండలాగా 22 టీఎంసీలకు పైగా నీరు ఏలేరు జలాశయంలో ఉంది. దాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తే ఒకవేళ భారీ వర్షాలు పడినా సరే నష్టం తీవ్రత తగ్గుతుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ షణ్మోహన్ మైలి రెవెన్యూ యంత్రాంగంతో మీటింగ్ లో పెట్టినప్పుడు అధికారులు హెచ్చరించడం జరిగింది. ఈ రోజు రాత్రి నుంచి కూడా ఏలేరు జలాశయంలో ఉన్నటువంటి అధిక జలాలను విడుదల చేస్తారు. 5,000 క్యూసెక్ల నుంచి 10,000 క్యూసెక్ల వరకు నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుఫాను తీరం దాటే సమయంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా అన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ దత్తు. కామారెడ్డి జిల్లాలో పేదల పెన్నిధిగా నిలుస్తున్నారు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి. గూడు లేని వారికి పక్కా ఇల్లు నిర్మించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. దోమకొండ మండలం మహమ్మదాపూర్లో 2 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 కుటుంబాలకు బాసటగా నిలిచిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి వారికి ఇండ్లు నిర్మించారు. దోమకొండ మండల కేంద్రంలో తల్లిదండ్రులు లేని 2 అక్కా చెల్లెళ్లకు బిల్డింగ్ నిర్మించి ఇచ్చారు. సుభాష్ రెడ్డి చేసిన సాయాన్ని గుర్తుకు చేసుకుంటూ గృహప్రవేశం చేసిన పేదలు ఆనంద బాష్పాలు రాల్చారు. పేదలకు సాయం చేయడంలో నిజమైన సంతృప్తి ఉంటుందని తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అన్నారు. పేదలు ఆనందంగా గృహప్రవేశం చేసుకుంటే తన సొంత ఇంటి గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉందని దాత సుభాష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో నిలువ నీడ లేకుండా సర్వం కోల్పోయిన బాధితుల సమాచారాన్ని కొద్ది మంది ద్వారా తెలుసుకున్న సుభాష్ రెడ్డి వారికి తక్షణ సాయం కింద ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఇళ్లు పూర్తిగా నిర్మించి ఇచ్చి సౌకర్యాలు అన్ని కల్పించడం గొప్ప విషయమని స్థానికులు అన్నారు. 25 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా ఉంటున్న 2 అక్క చెల్లెళ్ల గురించి తెలుసుకొని వారికి బంగ్లా నిర్మించి ఇవ్వడంతో దోమకొండ వాసులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని సన్మానించారు. సుభాష్ రెడ్డి సార్ మాకు ఇల్లు కట్టించి మా అమ్మలకు పెద్ద ఆదుకుండు. ఆ సిచ్యువేషన్ లో మా రోజులకు ఆదుకోలే, అప్పుడు ముందడికి రాలే, ఇప్పుడు వస్తారు. అప్పుడు కనీసం అడుక్కున్నాను కదా, ఇట్లా కనీసం కట్టుబట్టలతో ఉన్నా కానీ ఎట్లా చేయకపోతే ఎవరు ఆదుకోలేరు. కానీ సార్లు దేవుడు ఆదుకొని మాకు మా అమ్మలకు ఇల్లు కట్టించి పెద్ద దేవుడు అయిపోయాడు. మేము కట్టుబట్టల మీద ఉన్నాం సారు. సార్ వచ్చిండు దేవుని వల్ల మాకు కట్టిస్తాను, మాకు మనిషికి 25,000 ఇచ్చిండు, కట్టిస్తాని ముందడికి వచ్చిండు. ఇప్పుడు సార్ని తెలుసుకుంటున్నాం. సుభాష్ రెడ్డి సార్ మాకు ఆయన్నే నవీన్ సార్ కూడా ఆయన చెప్పిండు సార్. సార్ అంతా మాకు అంత సంతోషమే సార్. మాకు ఈడికే దేవుడు అనుకుంటున్నాం సార్. మాకు ఈయన దేవుడు. ఇప్పుడు కూడా మా జీవితాంతం కూడా మేము ఆయనే తలుచుకుంటాం సార్. మాకు ఎవరు ఇట్లా కట్టుబట్ల మీద ఉన్నా మాకు ఎవరికి ఇట్లా మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. వీళ్ళ ఆనందం చూస్తుంటే నా సొంత ఇంటి గృహప్రవేశం కంటే కూడా ఈరోజు నాకు ఆనందంగా ఉంది.
ఈ 2 years క్రితము వీళ్ళు అగ్ని ప్రమాదంలో వీళ్ళు ఇల్లు కాలిపోవడం జరిగింది. అప్పుడు నేను స్థానికంగా ఉండడం ఇక్కడికి రావడం, వీళ్ళకి నేను ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం, అది